హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ విహారీ ఛానల్. ప్రజెంట్ మనం వచ్చేసి ఇటువైపు కర్నూలు, ఇటువైపు అనంతపురం మధ్యలో బార్డర్లో ఉన్నాము. లొక్కిగుండం రామలింగేశ్వర స్వామి దేవాలయం దగ్గర ఉన్నాము. ఇక్కడున్న చరిత్ర ఏంటంటే త్రేతాయుగంలో సాక్షాత్తు శ్రీరామచంద్రుడే ఇక్కడున్న శివలింగాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. అలాగే ఇది స్వయంభు శివలింగం. ఎంతోమంది మునులు ఋషులు తపస్సు చేసిన ప్రదేశంలో మనం ఉన్నాము. ఫేమస్ అయిన గుళ్ళే కాదు, ఎన్నో గుళ్ళు, దానికి ఉన్న మహిమలు మనకు ఎంతోమందికి తెలీదు. ఆ మహిమల్ని ఈరోజు మేము బయట పెట్టడానికే, మాకు వీలున్నంత వరకు క్యాప్చర్ చేయడానికే మేము ఇక్కడికి రావడం జరిగింది. అలాగే మన ఛానల్లో ఎన్నో వీడియోలు చూసింటారు, కానీ ఈ వీడియో మాత్రం ఒక కొత్త డిఫరెంట్గా ఉంటుంది అబ్బా, ఖచ్చితంగా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే నైట్ ఇక్కడ మనం పడుకొని ఇక్కడ వచ్చే ఓంకార శబ్దాలు, నెమలి కూత శబ్దాలు, అలాగే ఆ గాలి కానీ లేదంటే ఈ ప్రదేశంలో ఉన్న వాతావరణం కానీ మనల్ని నిజంగా దైవం ఉన్నాడు అనే విధంగా మనల్ని చేస్తాయంట. ఆ శబ్దాలు విన్నప్పుడు మనకు ఆ ఫీలింగ్ కలుగుతుందంట. అవి నిజంగా వస్తాయో లేదో చూద్దాము. ఈరోజు నైట్ మొత్తం కూడా ఈ గుడి దగ్గరే ఇప్పుడు మనం స్టే చేయబోతున్నాము. నైట్ మొత్తం కూడా మొబైల్ ఫోన్లో రికార్డ్ పెడతాము, అలాగే వీడియో కూడా రికార్డ్ పెడతాం. మనకు ఎక్కడన్నా అనిపించిందంటే, అంటే శబ్దం వస్తున్నట్లు అనిపించిందంటే ఖచ్చితంగా లేచి శబ్దం వచ్చింది అని వెంటబడే చెప్పేస్తాము. అలాగే వీలైనంత వరకు ఇప్పుడు మనకి వినపడ్డాయంటే దీంట్లో కూడా క్యాప్చర్ కావాలి కదా, అది కూడా ట్రై చేద్దాము. చాలా వరకు ఇక్కడ ఇట్లా శబ్దాలు వినపడతాయనే చెప్తున్నారు, అది చూద్దాం మెయిన్ ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ ఒక గుహ ఉంది. ఆ గుహలోకి వెళ్ళడానికి అయితే ఏ మాత్రం కూడా కుదరదు. ఎందుకంటే ఆ గుహ గురించి స్వామివారు పూజారి గారు మాకు చెప్పిన తర్వాతనే మేమైతే వెళ్దాంలే అనుకున్నాం ఫస్ట్, కానీ దాని తర్వాత వెళ్ళకూడదని డిసైడ్ అయినాము. ఆ గుహలో కూడా ఎంతోమంది మునులు ఋషులు తపస్సు చేసినారు. ఆ గుహ కూడా మీకు చూపిస్తాము. ఇక్కడ వాతావరణం ఎట్లుంటుందంటే, ఆల్రెడీ మీరు కేజీఎఫ్ షూటింగ్ స్పాట్ అనే వీడియోలో మనం ఈ లొక్కిగుండం వాటర్ ఫాల్స్ని పెట్టడం జరిగింది. అది చూసిన వాళ్ళకు అవగాహన ఉంటుంది. అలాగే ఇప్పుడు మెయిన్గా మనం చూడాల్సింది ఏంటంటే నైట్ స్టే చేసి ఇక్కడ శబ్దాలు వస్తాయో లేదో అది ఒకటి చూద్దాము. శ్రీరాముడు ప్రతిష్ఠించినటువంటి ఆ స్వయంభు లింగము చూద్దాము. ఇవన్నీ కూడా చూద్దాము. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇక్కడ వచ్చేసి ఏం శబ్దాలు వస్తాయంటే, నైట్ పూట వచ్చేసి ఇక్కడ నిద్ర చేసిన వాళ్ళకు ఓం శబ్దాలు వినపడతాయి, ఓంకార శబ్దాలు వినపడతాయి. ఆటి నుంచి వచ్చేసి నెమిళ్ళు చాలా చక్కగా నెమిళ్ళు కూడా కూతలేయడం అనేది కూడా వినపడతాయి. ఆ పరమేశ్వరుని దైవమున అందరికి కూడా ఏమీ ఇబ్బంది కాకుండా ఇక్కడ నిద్ర చేసే వాళ్ళకు కూడా అందరికి హాయిగా చల్లగా ఇబ్బంది లేకుండా పోతారు. స్వామివారిని కూడా నాగేంద్రుడు వచ్చేసి ఒక 2-3 మాటలు నేను చూశాను స్వామి. ఆ స్వామిని అనేది చుట్ట చేసుకొని ఆయనకు అభిషేకం కూడా చేసినది కూడా నేను చూశాను కళ్ళారా. ఏమంటే నా దగ్గర కొంచెం సెల్లు టైప్లో ఏమీ లేవు కాబట్టి నేను వీడియో తీయలేదు. నమస్కారం వేసుకుని నేను ఎలాగ గుళ్ళేకి ఎలాగ పోవాలి, అంతలా సర్పం నాగేంద్రుడు శివలింగానికి చుట్టుకొని ఆ స్వామి కాని రాకుండా ఆ పడిగతో ఆయనను కప్పేసడం జరిగింది. తర్వాత ఉండొచ్చు స్వామి పాము, దాపు ఒక 10 అడుగులు ఉండొచ్చు స్వామి. 10 అడుగుల పాము ఉండొచ్చు. వచ్చేసి లావు కూడా ఒక చిన్న సుమారు ఉంటుంది స్వామి సైజు. అలాగ పాము అనేది స్వామి వారిని చుట్టుకొని ఆ తల బయటికి పెట్టేసి ఆ స్వామికి నీడగా తల మీద ఆ లింగం పైన వచ్చేసి ఇక్కడ ఇలాగ ఉంది. ఇప్పుడు నేనేం చేశానంటే, నేను కూడా ఒకరినే ఉన్నాను కాబట్టి చాలా కొంచెం పై జల్లాడిచింది. ఆ భగవంతుని నాగేంద్రుని, ఆ పరమేశ్వరుని, ఆ దైవాలని అందరు నమస్కారం వేసుకుంటే వచ్చేసి గుళ్ళోంచి వచ్చేసింది బయటికి. వచ్చేసి నిదానంగా ఆయన తావరుకు ఆయన ఇక్కడే వెళ్ళిపోయారు. అక్కడ వచ్చేసి ఒక గృహ కూడా ఉంది. ఆ నదీ ప్రవాహం దగ్గర ఒక గృహ ఉంది. అక్కడ వచ్చేసి మునులు సాధులందు అక్కడ ఉండేవారంట. అప్పుడు అక్కడ దీటులు తీసుకొని అక్కడ మునులు తపస్సు చేసేవారంట. అక్కడ కూడా ఎవరు పోయేదానికి ఇప్పుడు పోవచ్చా స్వామి? పోవడానికి ఉందా? పోయడానికి పోకూడదు స్వామి. పోయినామంటే ఎట్లా అంటే ఇప్పుడుండే భక్తి భావనాలు అప్పుడుండే భక్తి భావనాలు తక్కువ. ఎందుకంటే ఒకటి ఏం చేయాలంటే, మనం పరమేశ్వర అనుకుంటూ పోతే ఆ కంప కూడా మనకు తొక్కం. ఆ దేవుడు అనేది తప్పిస్తాడు, అది ముమ్మాటికి గ్యారంటీ. అందుకే శివునాజ్ఞ లేనిది సీమ కూడా కుట్టదు అనేది మన శాస్త్ర పురాణాలలో ఉన్నాయి. కావున ఆ పరమేశ్వరుని దయ వలన మనం పోవాలనుకుంటే భక్తితో భావనతో చేసుకొని అది పోవాలంటే చూడాలంటే చూడొచ్చు, లేకపోతే దాని కాడికి మనం పోరాదు. వీడియోలో మాట్లాడుకున్న గుహ అదే. అక్కడ చూడండి, ఇదంతా వాటర్ ఫాల్స్. ఆ మూలను వచ్చేసి మనకు గుహ ఉంది. ముగ్గురు వెళ్ళి ముగ్గురో నలుగురో అంత గుర్తులేదు నాకు, ముగ్గురేమో
వెళ్ళి అక్కడికి వెళ్ళి ఒక్కరు వెనక్కి తిరిగి రాలేదంట. ఫైనల్గా అయితే మనము గుళ్ళో నిద్ర చేసే ముందు ఫస్ట్ మనం స్నానం చేసి అక్కడ నిద్ర చేయాలి. ఎప్పుడో పొద్దున్న చేసినాను, మళ్ళీ ఎందుకులే ఎట్లా ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నాయి కదా, ప్రశాంతంగా స్నానం చేసి నిద్ర చేద్దాం. ఫ్రెండ్స్, పడుకునే టైం అయింది, మొత్తం రెడీ చేసుకొని పడుకున్నాము. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకు లైటింగ్ ఫెసిలిటీ ఉంది కాబట్టి చాలా బెటరు. ప్రజెంట్ టైం వచ్చేసి 9:21, టైం 9:21 అయింది. ఇది నేను రికార్డర్ ఆన్ చేసి ఇంకా పడుకుంటాను. నైట్ నుంచి పొద్దున వరకు కూడా రికార్డ్ ఆన్లోనే ఉంటుంది. అండ్ మధ్యలో లేచి మనం మాట్లాడదాం. బాయ్ బాయ్, గుడ్ నైట్ అందరికీ. బాబా, కింద నుంచి వేడైతే అసలు చెప్పడానికి లేదు. ఎండలకాలం కాబట్టి విపరీతమైన వేడింది. కానీ కొద్దిసేపటి తర్వాత కొంచెం కంట్రోల్లోకి వచ్చింది. వాతావరణం కొంచెం కూల్ అయింది కాబట్టి పర్లేదు. నిద్రపోవడం అయితే నిద్రపోయినాను. ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చేసి 1:08 అయింది. దాదాపు మనం వీడియో మొదలుపెట్టి 3 గంటల 42 నిమిషాలు అయింది. ఇదంతా కూడా రికార్డు పెట్టిన వాయిస్, అంటే సౌండ్స్ ఏమి వినపడతాయి ఏమి వినపడవు అనేది మొత్తం కూడా రికార్డు పెట్టినాను. ఇది 3 గంటల 42 నిమిషాలు అయింది. ఇది పొద్దున్న లేచి విందాం. ప్రజెంట్ అయితే ఎటువంటి సౌండ్స్ అనేవి లేవు. చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంది. ఈ వాటర్ ఫాల్ సౌండ్స్ అయితే నేను నిద్రపోయినా కూడా నాకు చెవులో వినపడతానే ఉన్నాయి. అట్లే అంత కంటిన్యూస్గా ఉన్నాయి. ఇంకా నేను డీప్ స్లీప్లోకి పోలేదు, ఎందుకంటే కింద నుంచి చాలా వేడిగా ఉంది. చాలా అంటే చాలా వేడిగా ఉంది. ఇంకా సరే ఫ్రెండ్స్, ఇంకా పడుకున్న తర్వాత చూద్దాం ఇంకేమన్నా సౌండ్స్ వినపడతాయేమో. మనం లాస్ట్ టైం లేచింది 1:08కి. ఇప్పుడు టైం చూడండి ఎంత అయిందో. స్టిల్ రికార్డింగ్ అట్నే ఉంది, కంటిన్యూస్గా ఉంది రికార్డింగ్. ప్రజెంట్ టైం వచ్చేసి 4:46. చాలా లేట్ అయిపోయింది అసలు. డీప్ స్లీప్, అసలు కొంచెం కూడా మెలుకోలేదు, అంత డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయినా. ఇంకొక వండర్ ఏంటంటే ఇక్కడ స్వామి చెప్పినాడు, ఇక్కడ పూజారి గారు, ఒక్క దోమ కూడా గరచదు. నిజంగా ఇక్కడ ఒక్క దోమ కూడా లేదు, ఒక్క దోమ కూడా నన్ను గరచలేదు. చాలా ప్రశాంతంగా నిద్ర వచ్చింది. సౌండ్స్ అంటారా, సౌండ్స్ అయితే ఏమీ వినపడలేదు, కానీ ఏదో వాసన, ఒక మంచి సువాసన, చాలా మంచి స్మెల్. ఇంకోటి ఏంటంటే నాకు వచ్చిన కళలు ఎట్లున్నాయంటే అంత గాల్లో ఇట్లా రెక్కలు కొట్టుకుంటూ పోయినట్లు, అట్లా ఏదేదో అంతా గాల్లో లేచిపోయినట్లే అట్లా వస్తున్నాయి అన్నమాట ఆ కళలు. సరే ఫ్రెండ్స్, మొత్తానికైతే 4:47 అయింది. ఇంకా లేచి రెడీ అవుతాం మేము. రెడీ అయ్యి ఒకసారి గుడి వాతావరణం చూపిస్తాము. ఇంకా స్వయంభులింగం అని చెప్పినాం కదా, శ్రీరాముడు ప్రతిష్ఠించినటువంటి స్వయంభులింగం, అది కూడా చూద్దాం.
యొక్క ప్రాంగణం ఎట్లుంది, ఇక్కడ పరిసరాలు ఎట్లున్నాయి, అలాగే మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది స్వామివారిని చూడడమే. ఇంకా పోయి మనం స్వామివారిని చూద్దాం రండి. ఇక్కడే మనం నైట్ స్టే చేసింది, ఇక్కడే నైట్ అంతా ఇక్కడే పడుకున్నాం మనము ఈ ప్లేస్లోనే. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ పుట్ట కూడా ఉంది, నాగమ్మ తల్లి పుట్ట. ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం రండి. ఈశ్వరుడు ఇక్కడ లోపల. స్వయంభు శివలింగం ఇక్కడ వచ్చేసి మనకు స్వయంభు శివలింగం చూసుకోవచ్చు. మనం ఇక్కడి వరకే, ఇక్కడ నుంచి లోపలికి పోవడానికి లేదు, ఎందుకంటే గర్భగుడిలోకి మనకు అలవ లేదు. ఇక్కడ బయట నుంచి మాత్రమే మనం చూడాలా. చూడండి, ఏమంటే అక్కడ పూలు అవన్నీ పెట్టడంతో మనకు అంత క్లియర్గా కనపడలేదు. శ్రీరాముడు ప్రతిష్ఠించినటువంటి శివలింగం. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ దాదాపు 2 రోజుల వరకు దాదాపు ఒక 10 అడుగుల పాము దాన్ని చుట్టుకొని ఇట్లా పడగలాగా ఉందంట. అది పూజారి గారు చూసినారంట. మళ్ళీ అది బయటికి పోవడానికి కూడా వీలు లేదంట, ఎందుకంటే దీంట్లో పట్టలేదంట. ఇక్కడ చూస్తున్నారు కదా, దీంట్లో వచ్చేసి అసలు ఈ గేట్లో పట్టలేదంట పాము. అంత పెద్దగా ఉంది పాము, అంత పెద్ద పాము అంట అది. ఇందాక ఇంకొక అన్న కూడా వచ్చి చెప్పినాడు, నేను అక్కడ చెట్టు దగ్గర పాము చూసినాను ఇంతకు ముందు అని చెప్పి. ఫ్రెండ్స్, గుడి ఎంత పాడైంది కానీ మన యూత్ అని చెప్పుకోనికే సిగ్గుచెట్టుగా ఉంది. చాలామంది మందు తాగేవాళ్ళు, వాళ్ళందరూ కూడా ఇది అడ్డాగా మార్చుకొని ఈ చుట్టుపక్కల ఎక్కడ చూసినా కూడా మందు సీసాలే, సిగరెట్లు, అవి ఏమంటారా సిగరెట్ ప్యాకెట్లు, మందు సీసాలు ఏడ చూసినావే. పూజారి గారు అయితే చెప్పి 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 అలసిపోయినారంట. కనీసం మేము వీడియో పెడితే 1,00,000 మంది అయినా చూస్తారు. వాళ్ళల్లో ఎవరైనా పెద్దోళ్ళు ఉంటే ఒక కన్నేయండి, ఈ గుడికి ఎంతో కొంత మేలు చేయండి. మెయిన్గా ఈ మందు తాగకుండా అంటే చాలు, అంత బాగుపడుతుంది. ఇంకా పూజారి గారు లేకుంటే డైరెక్ట్ వచ్చి గుళ్ళోనే వచ్చి కూర్చొని తాగేటట్టున్నారు. దయచేసి ఇటువంటి పనులు ఎవరైనా మన సబ్స్క్రైబర్లు ఉంటే ఈడ కాదు ఎక్కడ కూడా చేయొద్దండి. ఇటువంటి పనులు ఏదైనా ఉంటే బయట చేసుకోండి. ఫ్రెండ్స్, వీడియో అందరికీ నచ్చిందా? రాత్రి అయితే ఇక్కడనే అనుకున్నాం మేము. పక్కనే పుట్టింది, అయినా కూడా ఎటువంటి ప్రమాదాలు ఏం లేవు. ఇంకోటి ఏంటంటే ఇట్లా నీళ్ళుండే ప్రదేశంలో ఖచ్చితంగా దోమలు అనేవి విపరీతంగా ఉంటాయి, కానీ ఇక్కడ ఒక్క దోమ కూడా మమ్మల్ని గడచలేదు. ఇంకో విషయం ఏంటంటే కాకులు కూడా, అసలు ఈ ఏరియాలో కాకులు కూడా తిరగవంట. అలాగే మాకెందుకు శబ్దాలు వినపడలేదంటే మా భక్తి సరిపోలేదనుకుంటా. ఉపవాసం ఉండి ఇక్కడ నిద్ర చేస్తే వినపడతాయంట. అలాగే నైట్ అంతా కూడా చెప్పినా కదా, ఒక మంచి సువాసన అని, లైక్ ఒక పూల స్మెల్ లాగా ఆ విధంగా వచ్చినాయి స్మెల్. అయితే చాలా బాగా నిద్ర వచ్చింది. నిజంగా ఈ ప్రదేశం అయితే చాలా బాగుంది. ఇంకా ప్రతి ఒక్కరు వచ్చి చూసి బాగా ఆనందంగా, ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఇక్కడ వాటర్ ఫాల్స్ దగ్గర మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు, అంత బాగుంటుంది. ఖచ్చితంగా ఫ్యామిలీతో రండి, ఇక్కడైతే మహిమ ఉంది ఖచ్చితంగా. సరే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, లవ్ యూ అందరికీ. కెమెరామెన్ నరేంద్రతో మీ షాహిద్, బాయ్.